ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీరో పావర్టీ P4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ CVAPU నియోజకవర్గ ప్రత్యేక అధికారి లక్ష్మీ కుమారి కోరారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం జీరో పావర్టీ P4 కార్యక్రమం తొలి వార్షికోత్సవానికి సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ CVAPU నియోజకవర్గ ప్రత్యేక అధికారి లక్ష్మీ కుమారి అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పథకం ప్రథమ వార్షికోత్సవం ఈ నెల 30వ తేదీన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6:45 వరకు జరుగుతుందని లక్ష్మీ కుమారి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జీరో పావర్టీ P4 పథకంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఇప్పటివరకు 14,348 బంగారు కుటుంబాలను గుర్తించగా 37,752 కుటుంబాలను కవరేజ్ లో ఉన్నారని తెలిపారు. 13,615 కుటుంబాలని దత్తత తీసుకున్నామని, ఇందులో 649 మార్గదర్శుల భాగస్వామ్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, వైద్య సేవలు, మహిళా సాధికారత, స్వయం ఉపాధి, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక సహాయం చేపడుతున్నామని తెలిపారు. మార్గదర్శకులు ఈ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 30వ తేదీన జరిగే తొలి వార్షికోత్సవంలో ప్రజా ప్రతినిధులు, మార్గదర్శులు, బంగారు కుటుంబాలు హాజరు కానున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు పడుతున్న P4 జీరో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం ఏర్పాటు చేసి మిగతా వారితో సమానంగా వాళ్ళ జీవన ప్రమాణాలని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందండి. ఇందులో భాగంగా సమాజంలో ధనిక స్థాయిలో ఉన్నటువంటి దయార్థహృదయులైనటువంటి ధనికులు ఎవరైనా సరే అట్టడుగున ఉన్నటువంటి ప్రజలని వారు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా చేయూతనిచ్చి వారిని కూడా సమాజంలో మిగతా వాళ్ళతో సమానంగా వాళ్ళ ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడే విధంగా వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ P4 కార్యక్రమంలో భాగంగా మనం 1 సంవత్సరం కంప్లీట్ చేసుకోబోతున్నాము. రేపు 30వ తారీఖు నాటికి. ఆ 30వ తారీఖు రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ P4 ఉత్సవాలు జరుపుకుంటున్నామండి. ఇందులో భాగంగా మన తెనాలి నియోజకవర్గ పరిధిలో CVAP బిల్డింగ్ కళాక్షేత్రంలో ఉన్నటువంటి కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాము. ఇందులో ఎవరైతే ఈ మార్గదర్శులు అంటే సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉండి ప్రజలకు సహాయం చేసేటువంటి దయార్థ హృదయులైనటువంటి మార్గదర్శులని, అలాగే బంగారు కుటుంబాలను కూడా వారిని ఆహ్వానించుకొని ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ కార్యక్రమాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు అనేది వారికి తెలియజెప్పడం, అవగాహన కలిగించడం, మరింత బంగారు కుటుంబాలని ఆర్థిక స్వావలంబన దిశగా వారిని చేరుకునే విధంగా ఈ మార్గదర్శనం మరికొంతమందిని ఉత్సాహపరిచేందుకు గాను వారిని పిలుచుకొని వారిని సన్మానించుకొని మన లక్ష్యాలు, ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏమిటి, ఎందుకోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ఉద్దేశించబడింది, అవి మెరుగుపడడం కోసం, అవి లక్ష్యాలను చేరుకునేందువరకు ఇంతవరకు ఈ 1 సంవత్సరంలో మనం ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాము, మన గౌరవలేనటువంటి మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు చాలా చిత్తశుద్ధితో రకరకాల ప్రభుత్వ సంస్థలని, అలాగే ఆర్గనైజేషన్స్ని, NGOస్ని వీళ్ళందరినీ కూడా సంప్రదించి మొత్తం మన మండలంలో మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని బంగారు కుటుంబాలని, మోస్ట్ ఆఫ్ ద బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నాము. ఇంకొంతమందిని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంది. వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా సారు మాకు గైడెన్స్ ఇస్తున్నారు. ఆ గైడెన్స్ ప్రకారంగా మేము ముందుకు వెళ్తూ మన ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రకారంగా త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి అన్ని అట్టడుగున స్థాయిలో ఉన్నటువంటి అన్ని బంగారు కుటుంబాలని వారు స్వావలంబన కలిగి ఎదురు మీద ఆధారపడకుండా వాళ్ళంతరికా వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఏమేమి సహాయ సహకారాలు ఇవ్వగలుగుతామో ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము అందరి దగ్గర నుంచి కూడా. అందులో భాగంగా రేపు 30వ తారీఖున ఏర్పాటు చేసుకోవడం ఏంటండి. దీనికోసం విరివిగా ప్రచారం చేస్తున్నాము. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6:45 వరకు ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడే మనకి తెనాలిలో. సో దానికోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు సక్రమంగా విజయవంతంగా చేయడం కోసం మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి అవగాహన కలిగించి మీ ద్వారా సక్సెస్ చేయడానికి కోసం మేము